ఏడాది పాలనలోనే రైతు సంక్షేమం కోసం 53,000 కోట్లు ఖర్చు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవాన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 చొప్పున అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. ఎన్నికల్లో ఇచ్చిన మరో ప్రధాన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తుంది. అన్నదాతకు దన్నుగా ఉండేందుకు ప్రకటించిన రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి మరిన్ని వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకున్నాం. మంత్రి గారు, ముందుగా నమస్కారం. ప్రధానంగా ప్రకటించిన ఎన్నికల హామీలు రైతు భరోసా పథకాన్ని గణతంత్ర దినోత్సవం నుంచి రైతులకు అందించబోతున్నారు. ఎట్లాంటి కసరత్తు చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఇందిరమ్మ రాజ్యంలో రైతులు, రైతు సంక్షేమం, పేదల సంక్షేమం, ఈ రెండింటినీ కూడా సమాంతరంగా తీసుకెళ్లాలని, ఆర్థికపరమైనటువంటి సులుబాటు అంతగా లేకపోయినా గతంలో జరిగినటువంటి ఆలోచన లేని పాలన వల్ల అన్ని శాఖలో నిర్వీర్యమైపోయి పాలన గాలికి వదిలేశారు. దానివల్ల వ్యవస్థల్లో పనితనం ఆగిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు, అప్పులు, వడ్డీలు ఎక్కువైపోయింది. వీటన్నిటినీ సరిచేసుకుంటూ మొట్టమొదటి రోజు నుంచే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, 500కి గ్యాస్ బండ పథకం కావచ్చు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, వాటిని కొనసాగించుకుంటూనే మొదటి పంట కాలంలోనే వాళ్ళ వడ్డీ భారం పడకుండా 21,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతు బీమాకి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి ప్రీమియంను కూడా 3,000 కోట్లు కట్టాం. 21,000 కోట్ల రుణమాఫీ, 7,625 కోట్లు రైతు బంధు, 3,000 కోట్లు రైతు బీమా. ఈ మొదటి సంవత్సరంలోనే రైతాంగానికి వాళ్ళ ఖాతాలోకి జమ చేసినటువంటి అమౌంట్. రైతు భరోసాలో అన్ని వర్గాలని సంప్రదించి అందరి మాట 10 ఎకరాల వరకు ఇవ్వాలని, లేదు వ్యవసాయం చేయనటువంటి భూములకి అసలు ఇవ్వద్దు. కొండలు, గుట్టలు, క్వారీలు, లేఅవుట్లు, రైల్వే లైన్లు, రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. పంట వేసినోడికి ఇవ్వాల్సినటువంటి భరోసా. దానికి తగ్గట్టుగానే 16వ తారీఖు నుంచి వ్యవసాయ యోగ్యంగాని భూములన్నింటినీ కూడా డిలీట్ చేయమని చెప్పి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించాం. ఫీల్డ్ మీద తిరుగుతున్నారు. పంటకి యోగ్యమైనటువంటి అన్ని భూములకి 12,000 చొప్పున 26 నుంచి రైతు భరోసా, క్లియర్ అయినటువంటి గ్రామాలన్నిటికీ కూడా 26 నుంచి రైతు భరోసా ఇవ్వబడుతుంది. ఒకే దఫాలో వేస్తారా, దఫాలుగా ఉంటుందా? ఏంటి రైతులకు క్లారిటీ ఇస్తారు? మొదటి రోజు ఎకరం, రెండో రోజు 2 ఎకరాలు, మూడో రోజు 3 ఎకరాలు, నాలుగో రోజు 4 ఎకరాలు. అట్లా గతంలో ఏదైతే రైతు బంధు వేసామో అదే పద్ధతిలో రైతు భరోసా కూడా క్రమేపీ అతి త్వరలో ఈ పంట కాలానికంటే ముందే, వ్యవసాయం చేయడానికంటే ముందే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. గతంలో రైతు బంధు అమలు చేసిన సందర్భంలో దాదాపు 60 లక్షల మందికి రైతు బంధు వచ్చిందని చెప్తున్నారు కదా సార్. మరి మనం ఎంతమందికి ఇవ్వబోతున్నాం? అంతమందికి వెళ్తుంది. అందుట్లో నాకు 10 ఎకరాలు ఉండి 5 ఎకరాలే తోట ఉంది, 5 ఎకరాలు గుట్ట ఉంది. ఆ 5 ఎకరాలకు రాదు, ఈ 5 ఎకరాలకు వస్తుంది. అందరి రైతులకు వస్తుంది. ఆ రియల్ ఎస్టేట్ భూములకు, కొండలకు, గుట్టలకు గత ప్రభుత్వం అన్యాయంగా రైతు సొమ్మును కాదు, వాళ్ళ పాలసీ ప్రకారం ఇచ్చారు. అది పంట పెట్టుబడి కాదు అనేది ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క తీర్పు. మరి ఇప్పుడు ఏ క్రైటీరియా ద్వారా వాటిని తొలగించబోతున్నారు? డైరెక్ట్గా వెళ్ళి చూస్తున్నాం. ఎప్పుడైనా గతంలో వ్యవసాయం చేసి ఉందా, చేసలేదా? లేదు. సెటిలైట్ మ్యాప్ ఉంది, విలేజ్ మ్యాప్ ఉంది, విలేజ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు లేఅవుట్లు చేసిన రికార్డు అంతా కూడా రెవెన్యూ దగ్గర ఉంటుంది. క్వారీలకు ఇచ్చినటువంటి, మైనింగ్కి ఇచ్చినటువంటి లీజులన్నీ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. భూసేకరణ చేసినటువంటి వివరాలన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్లో ఉంటాయి. అవన్నింటినీ కూడా ఇంపోజ్ చేసి ఆ రికార్డులన్నింటినీ కూడా ప్యూరిఫై చేసి ఆ భూముల వరకే పక్కన పెడతాం. అర్హులు ప్రధానంగా అక్కడికి వచ్చే సిబ్బందికి కానీ అధికారులకు ఎటువంటి ధృవపత్రాలు, ఎటువంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది? ఏది ధృవపత్రాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి కడుపేద వర్గాలకి, భూమి లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. ఇల్లు లేనటువంటి, గుడిసెలో బతుకుతున్నటువంటి వాడికి ఇల్లు వస్తుంది. భూమిని పంట వేసుకునే వాడికి రైతు భరోసా వస్తుంది. గతంలో మీరు 15,000 ఎకరానికి ఇస్తామన్నారు, ఇప్పుడు 12,000 ప్రకటించారు. ఇంకా 3,000 సంగతి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. పని లేని ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడవచ్చు. అయినా సరే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ ఈ సంవత్సరం 2,000 పెంచుకున్నాం. రేపు ఆదాయాన్ని బట్టి ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. 15,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటటువంటి పూచీకత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ కౌలు రైతుల పరిస్థితి ఏంటనేది ఇంకొక సర్వత్రా ఒక చర్చ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల్ని ఇది చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రైతులు ఎవరు కూడా అథెంటిక్గా అయితే నా కౌలు రైతు అని ఇచ్చే అవకాశాలు తక్కువ. అందుకని మేము బోనస్ పథకాన్ని ప్రకటించాం. దాన్ని కూడా భవిష్యత్తులో ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి
మాట్లాడుకునేటప్పుడే రైతుకి 12,000 ఇస్తున్నాం కాబట్టి, లింగయ్య గారు మీకు 12,000 వస్తున్నాయి కాబట్టి నాకు కొద్దిగా తగ్గించండి అని చెప్పి కౌలుదారు అడుక్కోవాలి. దానికి ఇష్టమైతేనే కౌలు చేయాలి. లేదు మొన్న ధాన్యానికి భరోసా ఇవ్వటం వల్ల, బోనస్ ఇవ్వటం వల్ల ఒక్కొక్కడికి 1,00,000, 2 లక్షల రూపాయలు వచ్చిన కౌలు రైతులు కూడా ఉన్నారు. వివిధ కోణాల్లో ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తుంది. కేంద్రం అమలు చేసే కిసాన్ సమ్మాన్ నిధిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించే వారిని ఈ పథకాల నుంచి మినహాయింపునిచ్చారు సార్. మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది? అటువంటి మినహాయింపులు ఏమీ లేవు. చిన్న ఉద్యోగస్తులకి ఇస్తాం, ఐటీ కట్టే వాళ్ళకి కూడా ఇస్తాం. అతను వ్యవసాయం చేయాలి. అతని భూమి వ్యవసాయ యోగ్యమై పంటలు పండుతుంటే అతనికి వస్తుంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను తప్పిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షల పేరిట ఆందోళన చేస్తుంది. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రిగా మీ కామెంట్ ఏంటి? ప్రజలు తప్పించిన వాళ్ళు ఏదైనా మాట్లాడేదానికి అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు అంతకంటే స్వాతంత్ర్యం ఉంటుంది. కానీ వాళ్ళు పరిపాలనలో ఏం జరిగింది? ఫామ్ మెకనైజేషన్ ఇవ్వలేదు, కనీసం విత్తనాలకు సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, అకాల వర్షాలకో కరువుకో కాటకాలకో బలి అయిపోతే కాంపెన్సేషన్ లేదు. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చాం. అన్ని పంటలను కూడా ఎంఎస్పీ కొంటాం. నష్టం వచ్చినా కూడా 10,000 కోట్ల రూపాయలు భరాయించినటువంటి ప్రభుత్వం. రైతాంగానికి ఈ సంవత్సర కాలంలో ఎరువుల కొరత రానిలేదు, విత్తనాల కొరత రానిలేదు, నీళ్ల కొరత రానిలేదు, కరెంటు కొరత రానిలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ పండనటువంటి 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినటువంటి ఘనత తెలంగాణదైతే రైతులను కూడా అవమానపరిచేటటువంటి ప్రతిపక్షాలకి మేము కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా శక్తికి మించి మేము చేస్తున్నాం. ఉచిత కరెంటుతో సహా 53,000 కోట్లు ఒక రైతాంగానికి వ్యవసాయ బడ్జెట్లో పెట్టడం, 35% పెట్టామంటే అంతకంటే ఇంకేం కావాలని నిదర్శనం. అది ప్రజలే సమాధానం చెప్పాలి. మాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత మేము అన్న మాట ప్రకారంగా రైతాంగానికి పనులు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పామాయిల్ పంట మీరు చూశారు. ఇప్పుడు తెలంగాణ 31 జిల్లాలో వేపిస్తున్నాం. దీని టన్ను 12,000 ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసే రోజున. ఈరోజు 20,500 ఉంది. రేట్లు పెరగటం వల్ల వ్యవసాయం పెరగాలి. దీనివల్ల ఇప్పుడు ఈ జిల్లాలోనే కొణిజర్లలో ఇంకో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఉగాది కల్లా ఒక ఫ్యాక్టరీ వస్తుంది. ఉగాది రోజునే ఇంకొక ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లాలో శంకుస్థాపన చేస్తున్నా. అన్ని జిల్లాల్లో కూడా ఈ సంవత్సరాంతానికి ఉమ్మడి జిల్లాల్లో ఫ్యాక్టరీలు నడవాలి. తెలంగాణలో నేను వచ్చిన తర్వాత అన్ని జిల్లాలకి వేసుకునే వెసులుబాటు తీసుకొచ్చాను. ఈ ఆయిల్ ఫామ్ ద్వారా రైతాంగం జీవితాలు మెరుగుపడుతున్నాయి. ఏ పంటలో కూడా ఇంత ఆదాయం రాదు. దీనికి కూడా ఎకరానికి 53,000 రూపాయలు సబ్సిడీ. భగవంతుడు నాకు ఈ ప్రభుత్వంలో నాకు ఇష్టమైన శాఖ నేను నా వ్యవసాయ శాఖను ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జనవరి 26 అనేది రాష్ట్ర రైతాంగానికి ఒక పండుగ. ఆ పండుగను వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది? అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఉంటాయి. సెలెక్ట్ అయినటువంటి బెనిఫిషరీస్ అందరినీ అక్కడికి పిలుస్తాము. ఈ సంవత్సర కాలంలో మేము చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చెప్పటమే కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి, నిరుపేదలకు ఇచ్చినటువంటి 4 పథకాల యొక్క శాంక్షన్ లెటర్స్ కూడా రైతు భరోసాతో పాటు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. 26 నిజంగా గణతంత్ర దినోత్సవానికి అర్థం వచ్చేటట్టుగా మనం జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. థ్యాంక్ యూ సార్. ఇది రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంతరంగం. ప్రతి రైతుకు దన్నుగా ఉండేలా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్తున్న మంత్రి తుమ్మల ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్థిక వెసులుబాటును బట్టి రాబోయే రోజుల్లో ఎకరాకు 15,000 కూడా అందించి తీరుతామని చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్ర, లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.